నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. సోరియాసిస్, ఎగ్జిమా, బొల్లు ఈ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ రతన్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈ చర్మ వ్యాధులు ఎందుకు వస్తాయంటే ఏం చెప్తారు మీరు? జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం కామన్గా వింటున్న సమస్యల్లో, చర్మ సమస్యల్లో చెప్పినట్టు సోరియాసిస్, ఎగ్జిమా, విటిలిగో ఈ మూడు కామన్గా వస్తున్నాయి. నాట్ ఓన్లీ ఏజ్ రిలేటెడ్, చిన్నపిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా కామన్గా అయిపోయాయి. ఇవి ఎందుకు వస్తున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ చేంజెస్, అండ్ ఆల్సో వాళ్ళు మానసిక ఒత్తిడి ఉంటుంది, దాని స్ట్రెస్ అని అంటూ ఉంటారు. అండ్ ఆల్సో ఇప్పుడు తింటున్న వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఇమ్యూనిటీ అనేది సరిగ్గా ఉండట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా రీజన్ ఏదైనా కానీ ఒక డిజీజ్ వస్తుంది అంటే వాళ్ళ రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా లేనని అందుకు అర్థం అనమాట. సో ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు సోరియాసిస్ అని అంటే ఏంటి అంటే ఇది ఒక స్కిన్కి సంబంధించిన ఒక రోగం అనమాట. సోరియాసిస్లో ఏమవుతుంది అంటే ఇది వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని అంటారు. ఆటో ఇమ్యూన్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన ఓన్ సెల్స్ని అటాక్ చేస్తుంది. ఎందుకు అటాక్ చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఫస్ట్ స్ట్రెస్ ఎక్కువ గురవ్వడం వల్ల, లేకపోతే స్ట్రెస్ అధికంగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ ఓన్ సెల్స్ అనేటివి ఇమ్యూన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఉండడం వల్ల సోరియాసిస్ అనేది వస్తూ ఉంటాయి. సో మెయిన్గా ఈ సోరియాసిస్ ఏజ్ అనేది ఏం ఫ్యాక్టర్ లేదు. ఎందుకంటే చిన్నపిల్లల్లో చూస్తాము, ఎల్డర్లీ పీపుల్లో చూస్తాము, అడల్ట్హుడ్లో అందరిలో కామన్గా చూస్తూ ఉంటాము. సో వీళ్ళకి సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి విపరీతమైన ఇచ్చింగ్ అంటే దురద, దాంతోపాటు స్కిన్ అనేది పొట్టుగా రాలిపోవడము. ఈ పొట్టుగా రాలిపోవడం ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కిన్ సెల్ అనేటివి నార్మల్గా 30 days సైకిల్ ఉంటుంది అనమాట. అంటే సెల్ డివిజన్ మళ్ళీ కొత్త సెల్ ఫామ్ కావడానికి 30 days ఉంటుంది. సో కాకపోతే ఈ సోరియాసిస్లో ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం అధికంగా ఎక్కువగా సెల్ డివిజన్ అనే ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. సో దానివల్ల మనకు స్కిన్ యొక్క ఫ్లేక్స్ కానీ అంటే మనం ఇట్లా అంటే చేప పొట్టులాగా రాలిపోవడము అవన్నీ నార్మల్గా చూస్తూ ఉంటాం అనమాట. సో మెయిన్గా వీళ్ళకి బర్నింగ్ సెన్సేషన్ కూడా అనిపిస్తుంది ఇచ్చింగ్తో పాటు. ఈ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కడన్నా రావచ్చు, కాకపోతే వీళ్ళకి ఏంటంటే టైప్స్ ఉంటాయి సోరియాసిస్లో కూడా. రకరకాలు ఏంటి అంటే ఎరిథ్రోడర్మిక్ అని అంటారు. ఈ ఎరిథ్రోడర్మిక్ ఏంటి అంటే కొంతమందిలో రెడ్ కలర్గా ఉంటాయి ప్యాచెస్. అండ్ ఆల్సో ఇప్పుడు స్కిన్ పిగ్మెంటేషన్కి కారణంగా లైక్ ఒక్కొక్కరికి బ్లాక్గా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కొంచెం వైట్గా సిల్వరిష్ అపియరెన్స్ కనిపిస్తుంది. అదే కొంచెం ఫెయిర్గా ఉన్న వాళ్ళకి రెడ్ కలర్ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అని అంటూ ఉంటారు. సో అండ్ ఆల్సో కొంతమందికి అరిచేతుల్లో, అరికాలలో వస్తూ ఉంటాయి. దాన్ని మనం పామో ప్లాంటా సోరియాసిస్ అని అంటూ ఉంటారు. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి స్కాల్ప్ సోరియాసిస్. స్కాల్ప్ అంటే ఇది ఓన్లీ స్పెసిఫిక్గా స్కాల్ప్లోనే ఉంటుంది, అంటే ఇప్పుడు తల భాగంలో ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకు చుండ్రులాగా రాలిపోతూ ఉంటుంది, ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇవి మెయిన్గా సిమ్టమ్స్ చూస్తాం అనమాట. రైట్. అంటే మీరు అన్నట్టు సోరియాసిస్లో ఎన్ని రకాలు ఉన్నాయనేది చెప్పారు కదా. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సోరియాసిస్ ఉండే అవకాశం ఉంది? జనరల్గా ఇప్పుడు ఒక 20 years బ్యాక్ ఏంటి అంటే కొంచెం ఇమ్యూనిటీ తక్కువైతున్న కొద్దీ ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎక్కువ చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఉన్న స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల ఏజ్ అనేది ఫ్యాక్టర్ అయిపోలేదు. అంటే ఎవరికైనా కామన్గా వస్తుంది, చిన్నపిల్లలకి వస్తుంది, మిడిల్ ఏజ్లో వస్తుంది, అందరికీ కామన్గా వస్తుంది. సో ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదనమాట, అసలు ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు ఏ చర్మ సమస్య అయినా అండి ఒక టైం డ్యూరేషన్ అంటూ ఉంటుంది, ఆ టైం డ్యూరేషన్లో తగ్గిపోతుంది అంటారు. సో ఇక్కడ ఈ సోరియాసిస్ విషయానికి వస్తే లైఫ్ లాంగ్ కూడా కొంచెం బాధిస్తుంది అనేది ఒక టాక్ ఉంది. సో ఏ టైంలో డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి? అంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు చాలామంది, వాళ్ళకి ఏంటంటే సిమ్టమ్స్ ఉంటాయి కానీ ఏదో చర్మ సమస్య కదా అని ఒక టైం ఫ్యాక్టర్ చూసుకొని ఆ టైం వరకు ఉండి తర్వాత చూద్దాంలే అని ఆలోచనలో ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్కి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఏముంది కొంచెం సేపట్లో ఒక 1 month 2 months ఆగితే అది ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుందని అంటూ ఉంటారు. అది ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు దెబ్బ తాకింది, ఆ స్కార్ ఉంది, అది హీలింగ్ ప్రాసెస్ వల్ల అది నయమైపోతుంది. కాకపోతే కొన్ని డిజీజ్ లైక్ ఇప్పుడు సోరియాసిస్ అనుకుంటే వాళ్ళల్లో ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటుంది అనమాట. ఈ ఇమ్యూనిటీ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే క్యూర్ అనేది సరిగ్గా ఉండదు. అంటే అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి కరెక్ట్ ప్రాపర్ మెడికేషన్ పడితే కానీ వాళ్ళు కంప్లీట్గా క్యూర్ అనేది జరగదు. ఎందుకంటే జెనెటిక్ లెవెల్లో మనం దీన్ని రిపేర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ సోరియాసిస్ రావడానికి కారణం ఏంటి అంటే జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా కావచ్చు, అంటే వంశపారికంగా రావచ్చు, అండ్ ఆల్సో స్ట్రెస్ రిలేటెడ్ ఫస్ట్ చెప్పాను కదా దానివల్ల రావచ్చు. సో అందుకే ఆ స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు కొన్ని వాళ్ళకి తినే వస్తువులు ఏదైతే ఉంటాయో పదార్థాలు, ఆ పడని వస్తువులు కొంచెం ఆపేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే క్యూర్ అనేది వస్తుంది, కానీ దానంతలో అదే తగ్గే ప్రాబ్లం అయితే కాదనమాట. రైట్. కాలర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. రాజు గారు ఉన్నారు మంచిర్యాల నుంచి. నమస్తే అండి రాజు గారు. నమస్కారం సార్. డాక్టర్ రతన్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్కారం సార్. చెప్పండి రాజు గారు. నమస్తే సార్, నా ఏజ్ 39 years సార్. ఓకే సార్, నేను లాస్ట్ 2 months క్రితం నుండి నాకు శరీరం మీద ఇట్లా దద్దులు లాగా వస్తున్నాయి సార్. ఓకే ఓకే. అయితే నేను లోకల్లో టెస్ట్ చేయించాను సార్, ఎందుకు వస్తున్నాయని అంటే వాళ్ళు ఏమంటున్నారు
ఇది అర్టికేరియా లాంటి ఒక వ్యాధి, దీనికి మామూలు మందులతో సరిపోతాయి. అసలు అర్టికేరియా అనేది ఎందుకు వస్తుంది సార్, దేని వల్ల వస్తుంది అనేది ఎవరు చెప్పట్లేదు సార్. ఓకే ఓకే, ఏం లేదండి. అర్టికేరియా అనేది అదొక రకమైన ఏంటి అంటే హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అన్నమాట మన బాడీలో. ఇప్పుడు ఏదైనా కానీ మీరు తినే పదార్థాల్లో కొంతమందికి అన్నీ పడవు, లేకపోతే ఏదన్నా ఇప్పుడు ఫిష్ తిన్నా కానీ లేకపోతే నాన్ వెజ్ తిన్నప్పుడు ఏదైనా కొన్ని కూరగాయలు పడినప్పుడు వచ్చే సమస్య అర్టికేరియా అని అంటారు. ఇది వన్ ఆఫ్ ద ఎలర్జిక్ రియాక్షన్ అన్నమాట. సో దానికి ఏంటి అంటే హోమియోపతిలో క్యూర్ అనేది ఉంటుంది కంప్లీట్గా. ఇప్పుడు ఏంటి అంటే దానికి ఏం ఆయింట్మెంట్స్ వాడడం కానీ లేకపోతే యాంటీ హిస్టమైన్స్ ఇస్తూ ఉంటారు అలోపతిలో. సో అది సప్రెస్ చేస్తుంది, అంతేగాని కంప్లీట్గా క్యూర్ అనేది జరగదు. సో అది ఎందుకు వచ్చింది కాజ్ అనేది తెలుసుకుంటూ మీరు ఒకసారి క్లినిక్కి రండి, మీ సిమ్టమ్స్ అన్నీ ఒకసారి అనాలిసిస్ చేసుకొని మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాం, టెన్షన్ ఏం లేదండి. ఎస్ రతన్ గారు, ఆయన అన్నట్టు ఫుడ్ ఎలర్జీకి సంబంధించి చాలా మందిలో ఈ మధ్య కాలంలో అంటే లైక్ టీనేజర్స్లో వాళ్ళలో ఎక్కువగా షోల్డర్స్ మీద ఎక్కువగా వస్తూ ఉన్నాయండి ఎలర్జీస్. అవి ఏంటంటే చాలా రోజుల వరకు లాంగ్ లాస్టింగ్ ఉండిపోతూ ఉన్నాయి. సో ఏం చెప్తారు దీని గురించి మీరు? ఇది కూడా ఇప్పుడు చెప్పిన విధంగా అది అర్టికేరియా కావచ్చు, లేకపోతే వన్ ఆఫ్ ది ఇప్పుడు సెకండ్ టైప్ ఇప్పుడు మాట్లాడుకునేది ఎగ్జిమా. ఈ ఎగ్జిమా ఏంటి అంటే కొంతమందికి అటోపిక్ అంటే లైక్ ఎలర్జీకి ఏదైనా కాంటాక్ట్ అయినప్పుడు లైక్ ఏదైనా వస్తువులకి కొంతమంది ఇప్పుడు ఆర్నమెంట్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఆ ఆర్నమెంట్స్ గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి అందరికీ పడవు. సో అక్కడ అట్లా ఎప్పుడైతే అక్కడ వాళ్ళకి ఉన్నప్పుడు రియాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో వాళ్ళు ఏదన్నా పడని వస్తువులు తిన్నప్పుడు కానీ ఇట్లా రకరకాలుగా వస్తుండేదాన్ని మనం ఎగ్జిమా అని అంటారు. దాన్ని మనం కాంటాక్ట్ డర్మటైటిస్ అని కూడా అనొచ్చు. ఎగ్జిమా అంటే ఏంటి అంటే మెయిన్గా మనకు ఎగ్జిమాకి సోరియాసిస్కి డిఫరెన్స్ అనేది తెలియాలి. సో సోరియాసిస్ అనేది ఏంటి అంటే మనకు ఫ్లెక్సార్ సర్ఫేస్లో ఎక్స్టెన్సార్ సర్ఫేస్లో వస్తూ ఉంటుంది. అదే ఎగ్జిమా అంటేనేమో ఫ్లెక్సార్స్ అంటే మనం ఇట్లా ముడుచుకుంటూ ఉంటాం కదా, ఈ స్కిన్ ఫోల్డ్స్లో రావడం మనం ఎగ్జిమా. అదే ఇట్ సైడ్ రావడం మనకు ఆపోజిట్ సైడ్ వస్తే దాన్ని సోరియాసిస్ అని అంటూ ఉంటారు. ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. అండ్ ఆల్సో ఎగ్జిమాకి సోరియాసిస్కి ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే సోరియాసిస్లో మంటలాగా అనిపిస్తుంది, బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఎగ్జిమాతో కంపేర్ చేస్తే సో ఇదేంటి అంటే ఇది ఫుడ్ రిలేటెడ్, మనం తీసుకున్న ఆహారంలో పడని వస్తువులు ఏదైనా వస్తే ఎగ్జిమా అంటారు. అదే ఇమ్యూన్ సిస్టంలో ఏదైనా కరెక్ట్గా అంటే ఆటో ఇమ్యూన్ డిజీజ్ రావడానికి కారణం ఇది సోరియాసిస్ అన్నమాట. ఇది మెయిన్గా సో దాన్ని సోరియాసిస్ పరిగణిస్తారు. అయితే కమింగ్ టు మీరు అన్నారు ఎగ్జిమా. ఎగ్జిమా అంటే దాని మెయిన్ లక్షణాలు ఎలా ఉంటాయి? అలాగే చాలా మందికి ఎగ్జిమా అంటే అవగాహన లేదండి ఈ మధ్యకాలంలో. అంటే నేను కూడా కొత్తగా వింటూ ఉన్న పనం అది. సో దాని గురించి ఏం చెప్తారు? సో మనం ఎగ్జిమా అనేది ఇంకొక వర్డ్ ఏంటి అంటే డర్మటైటిస్ అంట. డర్మ్ అంటే స్కిన్ అనమాట, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో స్కిన్ యొక్క ఇన్ఫ్లమేషన్నే మనం ఎగ్జిమా అని అంటూ ఉంటాం. సో మనకు మెయిన్గా డిఫరెన్స్ ఏంటి అంటే సోరియాసిస్కి ఎగ్జిమాకి, ఎగ్జిమాలో కొంచెం ఏదైతే స్కిన్ ఇన్వాల్వ్మెంట్ అయిందో అక్కడ వాపు ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాంతోపాటు అందులో నుంచి ఫ్లూయిడ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ అంటే ఫస్ట్ వాపు, అండ్ ఆల్సో అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ హీట్ సెన్సేషన్ ఉంటుంది. మనం ఇట్లా చేతి పెట్టినప్పుడు హీట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో స్వెల్లింగ్ ఉంటూ ఉంటుంది. ఇది మెయిన్గా ఇన్ఫ్లమేషన్ సైన్స్ అనమాట. సో ఈ ఎగ్జిమా కూడా టైప్స్ ఉంటాయి. దీంట్లో సోరియాసిస్లో టైప్స్ ఎలా ఉంటాయో ఎగ్జిమాలో కూడా టైప్స్ ఉంటాయి. ఇదేంటి అంటే కాంటాక్ట్ అటోపిక్ డర్మటైటిస్ అంటే అటోపిక్ ఎగ్జిమా అని అంటారు, కాంటాక్ట్ డర్మటైటిస్ అని అంటారు. ఇట్లా రకరకాలుగా దాని గురించి ఏమన్నా వివరించగలరా? కాంటాక్ట్ డర్మటైటిస్ అంటే ఇప్పుడు ఏదైనా కానీ మనకు ఇక రియాక్షన్ అంటే వచ్చే పదార్థాన్ని మనం తాకినప్పుడు కానీ ఫస్ట్ చెప్పాను కదా గోల్డ్ వేసుకున్న వాళ్ళు, లేదంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు తెలుగు ఇండియన్ కల్చర్లో చాలామంది పసుపు రాసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇవాళ రేపు ఏంటంటే ఇప్పుడు వచ్చేవన్నీ అడల్ట్రేషన్ అయిపోయి కల్తీగా వచ్చే వస్తువులు ఎక్కువగా ఉన్నాయి. సో అది దానివల్ల రియాక్షన్స్ రావడము ఇవి నార్మల్గా ఎగ్జిమా అని అంటూ ఉంటారు. సో ఇది అట్లాంటి పడని వస్తువులు మనం స్టాప్ చేసుకొని అండ్ ఆల్సో కొంచెం ఫ్రూట్స్ బాగా తీసుకొని లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకొని ఇవన్నీ మనం తీసుకున్నట్టు వాటర్ బాగా ఇంటెక్ తీసుకుంటే మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. రైట్. ఇంకో రకం అండి ఎగ్జిమాలో ఇంకోటి అంటే అటోపిక్ డర్మటైటిస్ అనమాట. అటోపిక్ డర్మటైటిస్లో మెయిన్గా డిఫరెన్స్ ఏంటి అంటే దీంట్లో వాపు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఓన్లీ స్పెసిఫిక్ టు ఒకటే పార్ట్లో ఉంటాయి. అదేమో కాంటాక్ట్ డర్మటైటిస్ ఏమో ఎక్కడైనా రావచ్చు, ఇదేమో ఫోకల్గా అంటే ఒకటే పార్ట్లో రావడము. ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట. ఇది నార్మల్గా ఇప్పుడు ఏజ్ అనేది ఎట్లా అంటే ఏజ్ అనేది ఫ్యాక్టర్ ఏం లేదు, ఎందుకంటే ఉన్న స్ట్రెస్ వల్ల కానీ లేకపోతే ఉన్న లైఫ్ స్టైల్ వల్ల కానీ అందరికీ కామన్గా వస్తూ ఉంటాయి. ఇది మెయిన్గా ఎగ్జిమా అని అంటూ ఉంటారు. ఈ సోరియాసిస్ కావచ్చు ఎగ్జిమా కావచ్చు హోమియోపతిలో ఎలా క్యూర్ చేస్తారు అంటే ఏం చెప్తారు? ఎస్, ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా స్కిన్ ప్రాబ్లం కానీ లేకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి, ఇవి దీర్ఘకాలిక వ్యాధులు, ఇవి క్యూర్ అవ్వవు అనేది ఒక వాదన ఉంది. సో దట్స్ వై అది ఒక మిత్ అండి. ఎందుకంటే ఏదైనా కానీ క్రానిక్ డిజీజులు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎందుకు వచ్చింది అనేది మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. వాట్ ఈస్ ద కాజ్ అనేది తెలుసుకోవాలి. అంతేగాని ఇప్పుడు స్కిన్ ప్రాబ్లం వచ్చింది కదా అనండి ఆయింట్మెంట్స్ పెట్టేసి సర్ప్రైజ్ చేసేస్తే
క్యూర్ అయిపోయింది అనేది అపోహ అనమాట. సో అసలు రూట్ నుంచి మనం కాజ్ తీసుకోవాలి, అసలు ఎందుకు వచ్చింది. అండ్ ఆల్సో వాళ్ళ కాన్స్టిట్యూషనల్ బేస్డ్ అపాన్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి రెమెడీ అనేది ఇస్తాం మేము హోమియోపతిలో. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు 2 ఇండివిజువల్స్ తీసుకున్నాం, ఆ 2 ఇండివిజువల్స్కి వాళ్ళ ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి. కొంతమందికి హీట్కి ఎక్స్పోజ్ అయితే చర్మ సమస్యలు వస్తాయి, కొంతమందికి కోల్డ్ ఎక్స్పోజ్ అయితే చర్మ సమస్యలు వస్తాయి. సో వాళ్ళ మేజర్ డిఫరెన్స్ ఏంటి, అండ్ ఆల్సో వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డిపెండింగ్ అపాన్ ఇమ్యూనిటీ ఎలా ఉంది, వాళ్ళ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే వాళ్ళ బాడీలో చేంజెస్ ఉన్నాయో ఆ హిస్టరీ అంతా తీసుకొని వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్తే కానీ వాళ్ళకి రూట్ నుంచి ఆ డిజీజ్ అనేది వెళ్తుంది అనమాట. సో దానివల్ల కంప్లీట్గా క్యూర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన విధంగా ఏంటి అంటే ట్రీట్మెంట్లో కూడా డ్యూరేషన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. కొంతమందికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండవచ్చు, కొంతమందికి తక్కువ ఉండవచ్చు. సో మెయిన్గా అది ఫ్యాక్టర్ అనమాట. అందుకే దీర్ఘకాలపు సమస్యలో కొంచెం లైఫ్ లాంగ్ అనేది కాకపోయినా 2 to 3 years అట్లా కోర్స్ లాగా వాడుతూ ఉంటే కంప్లీట్గా క్యూర్ అనేది ఉంటుంది. సో మీరు అనే దాని ప్రకారం హోమియోపతి వీటిని మేనేజ్ చేసి ఒక పర్ఫెక్ట్ గాడిలో పెడుతుంది. రైట్. డాక్టర్, సోరియాసిస్, ఎగ్జిమా, విటిలిగో ఈ సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ రతన్ కుమార్ గారు, ఆయనతో మాట్లాడదాం. అయితే రతన్ కుమార్ గారు, ఇందా మనం మాట్లాడుకుంటున్నాము సోరియాసిస్ గురించి, ఎగ్జిమా గురించి. ఈ విటిలిగో అంటే బొల్లు సమస్యలు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము, చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతూ ఉన్నా వాళ్ళ క్యూర్ అవ్వని పరిస్థితి, ప్లస్ బయట కూడా సమాజంలో తిరగడానికి కూడా కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం చెప్తాను? సో విటిలిగో, దాన్ని మనం తెలుగులో బొల్లి సమస్యలు అని అంటూ ఉంటారు. ఈ విటిలిగో ఏంటి అంటే వన్ ఆఫ్ ద పిగ్మెంటేషన్కి సంబంధించిన వ్యాధి. మనకు మన సెల్స్లో, మన స్కిన్లో మెలనోసైట్స్ అనేటివి ఉంటాయి, మెలనోసైట్ సెల్స్ అనేటివి. ఈ మెలనోసైట్స్ ఏం చేస్తాయంటే పిగ్మెంటేషన్ని మేనేజ్ చేస్తాయి, అంటే మెయింటైన్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు కొంతమంది ఫేర్గా ఉంటారు, అండ్ ఆల్సో కొంతమంది డార్క్ పిగ్మెంటేషన్ ఉంటారు కదా, ఇవన్నీ మెలనోసైట్స్ అనే సెల్స్ అనేటివి మేనేజ్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మెలనోసైట్స్ అనేటివి డిస్ట్రక్షన్ అయిపోయి చచ్చిపోతే డ్యామేజ్ అయిపోయి సెల్ డెత్ అయిపోయింది అనుకోండి, మనకు వైట్ ప్యాచెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది మెయిన్గా ఇది కూడా వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ కాజే. ఏదైతే కానీ స్ట్రెస్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఇమ్యూనిటీలో మన లోపాలు కానీ, లేకపోతే మనకున్న డెఫిషియన్సీస్, మెయిన్గా విటమిన్ డి డెఫిషియన్సీ. కొంతమందికి ఇవాళ రేపు ఏంటి అంటే క్లోజ్ రూమ్లో వర్క్ అయిపోయింది అందరికీ, ఎవరికైనా కామన్గా. అండ్ ఆల్సో వాళ్ళకి సన్ అనేది ఎక్స్పోజ్ లేదు, దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీ రావడం వల్ల ఆ స్కిన్ సెల్స్ అనేటివి డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి ఇట్లా విటిలిగో ప్యాచెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విటిలిగోలో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే నాన్ సెగ్మెంటల్ అనే 2 టైప్స్ ఉంటాయి. నాన్ సెగ్మెంటల్ అంటే ఏమో జనరలైజ్డ్, అంటే ఒకటే పార్ట్లో ఉంటాయి. అదే ఇప్పుడు సెగ్మెంటెడ్ అంటేనేమో మన హోల్ బాడీకి రావచ్చు. అండ్ ఆల్సో కొంతమందికి ఫోకల్ అంటే ఒకటే పార్ట్లో కొన్ని ప్యాచెస్ లాగా ఉంటూ ఉంటాయి. లైక్ అబ్డామెన్ తీసుకుంటే ఆ అబ్డామెన్ పార్ట్లో అక్కడక్కడ ప్యాచెస్ ఉంటాయి, ఇది అటోపిక్ టైప్ అని అంటూ ఉంటారు. అండ్ ఆల్సో యూనివర్సల్ అంటేనేమో మన ఏదైతే బాడీలో స్కిన్ ఉందో 80% స్కిన్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండిపోతుంది. సో వాళ్ళ వల్ల ఏంటి అంటే వాళ్ళకి సోషలైజేషన్, అంటే బయటికి వెళ్ళడానికి, లేకపోతే కొంతమందికి క్రౌడ్ వాళ్ళ రిలేటివ్స్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఎంబారాస్మెంట్ అనేది ఉంటూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ స్ట్రెస్ అనేది మేనేజ్ చేయాలి, అంతేగాని ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఆయింట్మెంట్ పెట్టుకుంటే తగ్గిపోతుంది అన్నట్టుగా అయితే అది 100% తగ్గదు. అండ్ ఆల్సో దానికి క్యూర్ అనేది ఎక్కడైతే లేదు. కాకపోతే హోమియోపతిలో ఏంటి అంటే వాళ్ళకి కాజ్ అనేది ఎందుకు వచ్చింది, అండ్ ఆల్సో జెనెటికల్గా ఉందా, దాన్ని మనం జెనెటికల్ లెవెల్లో కరెక్ట్ చేస్తే ఈ విటిలిగో సమస్యని కంప్లీట్గా క్యూర్ అనేది చేయవచ్చు. జెనెటికల్ అని, సో వంశపారపర్యంగా ఇది వస్తుంది అనేది కూడా ఉంది. వాట్ యు సే అండి, అంటే ఇప్పుడు తండ్రికి కానీ తల్లికి కానీ ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ పిల్లలకి రాకుండా కూడా క్యూర్ చేయొచ్చు, అంటే మనం రాకుండా చేయగలచ్చు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు ఒక్కరికి ఉంటేనేమో 50% ఛాన్స్ ఉంటుంది, అదే ఇద్దరు పేరెంట్స్కి ఉందనుకోండి 100% వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే పేరెంట్స్కి ముందే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళ జెనెటిక్ లెవెల్స్ ఎట్లాగో కరెక్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి వచ్చే ఆఫ్ స్ప్రింగ్ అయితే ఎవరైతే ఉంటారో పిల్లలు వాళ్ళకి రాకుండా అయితే కంప్లీట్గా క్యూర్ అనేది చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ బట్టి వాళ్ళది మేనేజ్మెంట్ చేసుకుంటూ, అండ్ ఆల్సో వాళ్ళ ఫుడ్ అనేది కంట్రోల్, లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకొని, అండ్ ఆల్సో కొంచెం వాళ్ళకి నాన్ వెజ్ కొంచెం తక్కువ చేసుకోవాలన్నమాట. విటిలిగో ఉన్నా కానీ సోరియాసిస్ ఉన్నా కానీ నాన్ వెజ్ కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో వాటర్ ఇంటేక్ పెంచుకుంటూ కొంచెం సన్ ఎక్స్పోజర్ అవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఆఫ్ స్ప్రింగ్కి, అంటే పిల్లలకి రాకుండా కూడా మనం చూసుకోవచ్చు అనమాట. నేను ఒకటి విన్నానండి, అంటే మీరు అన్నట్టు వంశపారపర్యం కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులకు ఉందనుకుందాం, పిల్లలకి వచ్చింది, పిల్లలకి రాలేదు, తల్లిదండ్రులకు ఉంది కానీ పిల్లలకి రాలేదు.
తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలకు వచ్చే అవకాశం ఉంది అనేది ఒకటి ఉంటుంది. ఇందులో వాస్తవం ఉందా? ఉంటుంది. దీన్ని ఏంటో అంటారంటే స్కిప్ జనరేషన్ అని అంటూ ఉంటారు. ఇప్పుడు కొంతమందికి పేరెంట్స్కి ఉంది, వాళ్ళ పిల్లలకి రాలేదు, కాకపోతే వాళ్ళ పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదేంటి అంటే జెనెటిక్ మ్యూటేషన్లో స్కిప్ జనరేషన్ అని అంటూ ఉంటారు. ఇది ఒక రకమైన కూడా జెనెటికల్ డిజార్డర్ కాబట్టి సో ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే వాళ్ళకి అంత 100% అని చెప్పలేము, 50% ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇటువంటి వాళ్ళని హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తారంటే ఏం చెప్తారు? సో మెయిన్గా ఏంటి అంటే వీళ్ళకి కూడా ఎవరికైనా కానీ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తాం. అండ్ ఆల్సో వాళ్ళకి మెడిసిన్ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకి ఒక డైట్ చార్ట్ అనేది ఇస్తాం. ఏదైనా కానీ డిజీస్కి ఒక డైట్ చార్ట్ అనేది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. వాళ్ళకి మేనేజ్మెంట్ చెప్పుకుంటూ అండ్ ఆల్సో వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకి కొంచెం యోగా కానీ మెడిటేషన్ కానీ స్ట్రెస్కి దూరంగా పెట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తే కంప్లీట్గా క్యూర్ అనేది జరుగుతుంది. సో ఇది కూడా డిపెండ్ అపాన్ ద ఇమ్యూనిటీ అనమాట. వాళ్ళకి కూడా కోర్స్ అనేది ఎలా ఉంటుందంటే కొంతమందికి 2 years తగ్గడం స్టార్ట్ అవ్వచ్చు, కొంతమందికి 3 years తగ్గడం స్టార్ట్ అవ్వచ్చు. బేస్డ్ అపాన్ ద వాళ్ళ లైఫ్ స్టైల్ ఆల్సో వాళ్ళ ఇమ్యూనిటీ కూడా ఈ రెండు డిపెండ్స్ అనమాట. సో అలా క్యూర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక డౌట్ అండి, ఎంత % విటిలిగో ఇష్యూ ఉన్న వాళ్ళకి హోమియోపతిలో క్యూర్ చేసే అవకాశం ఉంది? అంటే మళ్ళీ వాళ్ళకి ఆ ఇబ్బంది కలగకుండా కంప్లీట్గా అంటే ఇప్పుడు జనరల్గా 75 to 80% ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే రికరెన్స్ రాకుండా మళ్ళీ రాకుండా చూడడానికి కోర్స్ అనేది ఎక్కువ డ్యూరేషన్ ఉంటాయి. కానీ అంతేగాని ఇప్పుడు కొంతమందికి 1 monthలో తగ్గుతుంది ఆ ప్రాబ్లం అనేది విటిలుగా అయితే 1 month 2 months తగ్గే ప్రాబ్లం అయితే కాదు. కాకపోతే 2 to 3 years అయితే మినిమం అయితే వాడాల్సిందే. ఎందుకంటే రికరెన్స్ అనేది రావద్దు, మళ్ళీ రావద్దు. ఇప్పుడు పోయిన దాన్ని మళ్ళీ రాకుండా చూడడానికి హోమియోపతి యొక్క మెయిన్ మోటో అనమాట. ఇప్పుడు బాడీ మీద 100% అనుకుంటే దాంట్లో 10% విటిలిగో ఎఫెక్ట్ అయి ఉంది. సో ఆ 10%ని క్యూర్ చేయగలమా హోమియోపతి? 10% అటువంటి వాళ్ళకి మీరే మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడు కొంతమందికి చిన్న ప్యాచ్ వస్తుంది. ఆ చిన్న ప్యాచ్ వచ్చినప్పుడే మా దగ్గరికి కన్సల్ట్ అవుతే అప్పటికప్పుడు కంప్లీట్గా ఇప్పుడు బాడీ అంతా స్ప్రెడ్ కాకుండా ఉన్నదాన్ని మెల్లమెల్లగా ప్యాచ్ అనేది తగ్గుముఖంలో చూసుకుంటూ కొంచెం పింకిష్గా మారి తర్వాత స్కిన్ కలర్కి డ్యామేజ్ ఎట్లయితే నార్మల్ స్కిన్ ఉందో దాంట్లో కలిసిపోవడము అవన్నీ ఇనీషియల్ స్టేజ్లో అయితే చూస్తాము. అదే కొంతమంది ఏంటి అంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల స్ప్రెడ్ అనేది అయిపోతుంటుంది. ఆ లాస్ట్ స్టేజెస్లో వచ్చిన వాళ్ళకి కొంచెం డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఛాన్సెస్ అనేది కొంచెం 50 to 60% ఉంటుంది అనమాట. అది ఇనీషియల్ స్టేజెస్లో వస్తే మాత్రం కంప్లీట్గా క్యూర్ అనేది ఉంటుంది. ఇది బొల్లి, ఇది విటిలిగో అని గుర్తించడం ఎలా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు విటిలిగో అంటే ఏంటి అంటే మనం వైట్ ప్యాచెస్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు నార్మల్గా స్కిన్ అనేది పిగ్మెంటేషన్లో అందరికీ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న ప్యాచ్కి నార్మల్ స్కిన్కి పక్కన ఉంటే వైట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని విటిలిగో అని అంటాం. అక్కడ ఎలాంటి ఇచ్చింగ్ కానీ లేకపోతే ఏదైనా మంట కానీ ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. కానీ జస్ట్ ఏంటి అంటే స్కిన్ యొక్క పిగ్మెంటేషనే చేంజ్ అవుతూ ఉంటుంది. అంతేగాని దీనికి దురద వస్తుంది, అక్కడ మంటలాగా ఏదైనా పస్సు వస్తుంది అన్నట్టుగా ఏమీ ఉండవు సిమ్టమ్స్. చాలా నార్మల్ స్కిన్ కలర్ చేంజ్ ఉంటుంది. అందువల్ల వాళ్ళు డిప్రెస్ అయిపోతారు. ఎక్కడైతే మనము క్రౌడ్కి వెళ్ళినా కానీ లేకపోతే ఎక్కడైనా బయటికి అప్రోచ్ అయినా కానీ ఆఫీస్లో మనం వర్క్ చేస్తున్నా కానీ చాలామంది ఇట్లా చూస్తారు, లైక్ ఎంబారెస్మెంట్ ఫీల్ అవుతారు. సో దానివల్ల డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా రకరకాలుగా ఉంటాయి. కాలర్స్ ఉన్నారు. కృష్ణారెడ్డి గారు ఉన్నారు ప్రకాశం జిల్లా నుంచి. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. నమస్తే. ఎస్ సార్, మాట్లాడండి. డాక్టర్ రతన్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మాది నమస్తే సార్. వాళ్ళు అప్పుడప్పుడు జిరో వస్తుంది సార్. మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుంది, మాత్రలు మా ట్యాబ్లెట్ మాడుకుంటే మళ్ళీ వస్తుంది సార్. అది ఏంటి జిరో సార్, జిరో వస్తుంది అన్నమాట. దురద వస్తుందా? ఎక్కడెక్కడ వస్తుంది? ఎక్కువ సార్, ఎక్కువ కాళ్ళ కాడనా? ఎన్ని రోజుల నుంచి వచ్చింది? ఎన్ని రోజుల నుంచి ఉంది దురద? ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు దురద? 3 నెలలు సార్ కాబట్టి. 3 నెలలు అయింది. ఓకే, దానికి ఏమైనా ట్రీట్మెంట్ వాడుతున్నారా? ఏమైనా మెడిసిన్ వాడుతున్నారా? అన్ని వాడు సార్, మాత్రలు వాడు సార్. మళ్ళీ మాత్రం మాడకుండా మళ్ళీ వస్తుంది సార్ అది. ఓకే ఓకే ఓకే. దురద బాగా ఉంటుంది. పొట్టులాగా రాలుతుందా మీకు స్కిన్? పొట్టు కూడా ఏమి ఉండదు. సో మీకున్న సమస్య ఏంటి అంటే ఇప్పుడు సెకండ్ టైప్ ఎగ్జిమా అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కాళ్ళ దగ్గర వస్తుందని అంటున్నాడు కదా, ఏదైనా వాళ్ళు పొలంలో పనిచేసిన వాళ్ళు ఫార్మర్స్కి ఎక్కువ వస్తాయి. సో ఎక్కడన్నా వాళ్ళకి కాంటాక్ట్ అయినప్పుడు మడ్డికి తాగినప్పుడు ఏదన్నా అట్లా సమస్యలు, దానివల్ల హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ రావడం వల్ల వాళ్ళకి వచ్చే సమస్య ఎగ్జిమా అనమాట. క్యూర్ అనేది ఉంటుంది కంప్లీట్గా. మీరు ఏదైతే మీకు దగ్గర ఉన్న బ్రాంచ్కి అయితే వస్తే మీకున్న సిమ్టమ్స్ బట్టి మీకు రెమెడీ అనేది ఇస్తాం, ట్రీట్మెంట్ ఇస్తాము, తగ్గుతుంది, ఏం లేదు. ఎస్ అండి. మరో కాల్ ఉన్నారు తెనాలి నుంచి గోవిందమ్మ గారు. నమస్తే అండి గోవిందమ్మ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. గోవిందమ్మ గారు నమస్తే. నమస్తేనండి. నాకు
ఈ చర్మ వ్యాధులండి, సబ్బు సర్పులు ఇవి పడట్లేదండి. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, మీరు అన్నట్టు విటిలిగో, ఈ మూడు కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కిందే ఉన్నట్టు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం ఎగ్జిమా కాదు, ఓన్లీ విటిలిగో అండ్ సోరియాసిస్. అంటే ఏదైనా ఇమ్యూని సిస్టమ్ తో కనెక్టివిటీ రిలేటెడ్ అయితే ఉంటుంది. రిలేటెడ్ ఉంది. సో ఎందుకు ఇవి ఇంత దీర్ఘకాలిక సమస్యలుగా ఉంటున్నాయి అంటే ఏం చెప్తారు మీరు? సో ఇప్పుడు మెయిన్గా స్ట్రెస్సే. ఏదైనా కానీ ఒక క్రానిక్ డిజీజ్ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఉన్న మెటబాలిక్ డిజీజెస్ లైక్ థైరాయిడ్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఇవి కూడా స్ట్రెస్ రిలేటెడే వస్తున్నాయి. అప్పట్లో ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఏంటి అంటే ఏజ్ రిలేటెడ్గా, అంటే కొంతమందికి ఏజ్ ఎక్కువ అవుతుంటే డయాబెటీస్ రావడము, లేకపోతే బ్లడ్ షుగర్ ఎక్కువ, లైక్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం, అవన్నీ ఏజ్ రిలేటెడ్గా చూస్తున్నాం. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి అంటే ఎవరికైనా కామన్గా వస్తున్నాయి. సో వాళ్ళు ఉంటున్న లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో వాళ్ళకి ఉన్న మానసిక ఒత్తిడి, ఇవి మెయిన్గా రీజన్స్ అనమాట. సో దీనివల్ల అది క్రానిక్ స్టేజ్కి మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇనీషియల్గా మనకు స్ట్రెస్ అనేది ఫ్యాక్టర్ అయిపోయింది అనుకోండి, ఇనీషియల్గా గుర్తుపెట్టుకొని వాళ్ళకి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి కానీ ఏదన్నా ఒక హోమియోపతిని కన్సల్ట్ అవుతే వాళ్ళకి ఏంటంటే రూట్ నుంచి కాజ్ ఏదైతే ఉందో కాజ్ని తీసేస్తామన్నమాట. అండ్ వాళ్ళకు ఉన్న స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి కూడా మెడిసిన్ ఇస్తామన్నమాట. సో వాళ్ళకి యోగా చేసుకోవడము, మెడిటేషన్ చేసుకోవడము, వాళ్ళకి ఫుడ్లో చేంజెస్ చేయడము, అలా ఏంటి అంటే డైట్ చార్ట్ అనేది మేము మెన్షన్ చేస్తాం. సో వాళ్ళకి ఇస్తే అది మేనేజ్ చేసుకుంటూ కంప్లీట్గా ఈ స్ట్రెస్కి దూరంగా ఉంటూ క్రానిక్గా వెళ్ళకుండా అక్యూట్ స్టేజ్లోనే తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రైట్ అండి, కాలర్స్ ఉన్నారు. నిఖిల్ కుమార్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి. డాక్టర్ రతన్ గారు ఉన్నారు మనతో. హాయ్ సార్. చెప్పండి నిఖిల్ గారు. సార్ ఇది నేను ఒక 2 months నుంచి కొంచెం స్కిన్ ఇష్యూ అని చెప్పేసి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను స్కిన్ నుంచి. ఓకే. అయితే ఇంతకుముందు ఒకసారి నేను కేర్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఏం చెప్పారంటే నాకు బేసిక్ ప్రాబ్లం ఇది అందరికీ వస్తుంది అని చెప్పేసి తను ఒక మన మాయిశ్చరైజర్ అవి రాసిచ్చారనమాట. ఓకే. సో అది నేను అప్లై చేశాను. అది అప్లై చేసినప్పుడు ఎలా అవుతుందంటే ఒక 2 hours 3 hours వరకు బాగుంటుంది. దాని తర్వాత మళ్ళీ స్కిన్ మొత్తం ఇట్లా పేల్ అయిపోవడము, ఇంకా మొత్తం ఇట్లా డ్రై అయిపోవడము అలా అయిపోతుంది అనమాట. స్కిన్ పొట్టులాగా రాలుతుందా అండి? లైట్ గా రాలుతుందంటే. ఓకే. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం మీకు? 2 months అవుతుందండి. 2 months అవుతుంది. ఎక్కడెక్కడ ఉంది నార్మల్గా మీ బాడీలో? నార్మల్ గా అంటే మనకి హ్యాండ్స్ ఒకటి, ఇంకా ఎల్బో దగ్గర ఉంది. అయితే బేసిక్ గా ఇంకొకటి ఏంటిదంటే నిన్న ఏమైందంటే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే తను ఏం చెప్పారంటే ఇది సోరియాసిస్ ఫస్ట్ స్టేజ్ ఏమో అని చెప్పారు. కాకపోతే ఆ సిమ్టమ్స్ మాత్రం నాకు ఎటువంటి సిమ్టమ్ అంటే ఇచ్చింగ్ కానీ బాడీలో, లేకపోతే ఇట్లా రెడ్ స్కిన్ అవ్వడం కానీ అలాంటి నాకు ఏం సిమ్టమ్స్ రావడం లేదనమాట. సో ఇది సోరియాసిసా లేకపోతే ఎంజైమానా లేకపోతే అర్థం అవ్వడం లేదు అది ఏదని చెప్పేసి. ఓకే. జనరల్గా ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు సోరియాసిస్ అనేది ఎక్స్టెన్సార్ సర్ఫేస్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన విధంగా ఎల్బోలో వస్తుందని అన్నాడు. అండ్ ఆల్సో కొంచెం పొట్టులాగా రాలుతుంది. కొంతమందికి ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి మైల్డ్గా ఉంటుంది. సో ఇది కంప్లీట్గా సోరియాసిస్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఎట్లాగో మీరు 2 to 3 months నుంచే వస్తుందని అంటున్నారు కాబట్టి ఇనీషియల్గా మీరు మెడిసిన్ అనేది ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే మీరు కంప్లీట్గా క్రానిక్ స్టేజ్కి వెళ్ళకుండా ఇప్పటికే మనం అది క్యూర్ అనేది చేస్తామన్నమాట. సో మీకు ఏదైతే ఉన్న సిమ్టమ్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎందుకు వచ్చింది కాజ్ అనేది ట్రీట్మెంట్ ఇస్తే క్యూర్ అనేది జరుగుతుంది. మీరు ఎక్కడైతే ఉంటారో కొంచెం దగ్గర ఉన్న బ్రాంచ్కి వస్తే కంప్లీట్గా క్యూర్ అనేది చేస్తామన్నమాట. రైట్. ఆయన ఒక మాట అడిగారండి, ఫస్ట్ స్టేజ్ అని అంటున్నారు డాక్టర్స్ అంటున్నారు. వీటిలో ఎన్ని స్టేజెస్ ఉంటాయండి సోరియాసిస్లో? జనరల్గా స్టేజెస్ అనే ఏమి ఉండవు, కాకపోతే డ్యూరేషన్ ప్రకారంగా మనం స్టేజెస్ వారీగా డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఒక 1 month 2 months నుంచి వచ్చిన వారికైతే స్టేజ్ 1 అని అనుకోవచ్చు. ఒక 6 months తర్వాత వస్తేనేమో అది ఏదైనా కానీ ఒక 6 months కంటే ఎక్కువగా ఉంటుంది, క్రానిక్కి వెళ్ళిపోతుంది అనమాట. కంటిన్యూటీ ఉంది కాబట్టి అది క్రానిక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉన్నది ఆయనకి అక్యూట్ స్టేజ్లో ఉంది, కానీ ఎప్పటి నుంచో ఆయనకి జెనెటికల్గా అయితే ఇబ్బంది అయితే ఉంది. ఆ జీన్ లెవెల్లో కరెక్ట్ చేయడానికి కొంచెం టైం అనేది పడుతుంది కాబట్టి సో క్యూర్ అనేది అంటే జరుగుతుంది. కాకపోతే స్టేజెస్ అనేటివి ఏమీ ఉండవు సోరియాసిస్లో, టైప్సే ఉంటాయి. ఎస్ అండి. ఇప్పుడు ఈ సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా, విటిలిగో, వీటన్నిటి బారిన కావచ్చు, చర్మ సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే బెటర్ అంటారు? ఒక మంచి చర్మాన్ని ఆస్వాదించాలి ఒక మనిషి అంటే. ఇప్పుడు నార్మల్గా ఏదైనా కానీ చర్మం అనేది నీట్గా హైజీనిక్గా ఉండాలి అంటే వాళ్ళు ఏంటంటే హైడ్రేటెడ్గా ఉండాలి. ఎప్పుడైనా నార్మల్గా వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండాలి. అండ్ ఆల్సో కొంచెం ఏదైనా ఎర్లీ మార్నింగ్ కొంచెం సన్కి ఎక్స్పోజ్ అవ్వడము, ఇవి మెయిన్ అన్నమాట. అండ్ ఆల్సో వాళ్ళు ఎప్పుడు ఉన్నా కానీ కొంచెం లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి, వెజిటేబుల్స్ బాగా తీసుకోవాలి. అండ్ ఆల్సో కొంచెం స్ట్రెస్ని మెయింటైన్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకోవడము. ఎర్లీ మార్నింగ్ కొంచెం స్లగ్గిష్గా ఉంటారు కొంతమంది,
లేట్గా లేవడం అవన్నీ కాకుండా కూడా ఎర్లీగా లేసుకుంటూ వాళ్ళకి ఉన్న లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళ టైం సెట్ చేసుకొని వాళ్ళ మీల్లో కూడా బ్యాలెన్స్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. కొంతమంది నాన్ వెజ్ ఎక్కువ తినేస్తూ ఉంటారు, లేకపోతే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటారు. అలా కాకుండా ఒక మీల్ తీసుకున్నట్లయితే కంప్లీట్గా ఒక 25% కార్బోహైడ్రేట్స్ అండ్ ఆల్సో 25% ప్రోటీన్స్, మిగతాది ఫైబర్ అన్నీ ఉంటేనే అది బ్యాలెన్స్డ్ డైట్ అని అంటూ ఉంటాం అనమాట. సో ఆ బ్యాలెన్స్డ్ డైట్ కరెక్ట్గా తీసుకుంటే మనకి ఏది డెఫిషియన్సీస్ ఉన్నా కానీ ఆ డెఫిషియన్సీస్ని మనము మేనేజ్ చేసుకుంటే కంప్లీట్గా ఏ సమస్య ఉన్నా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. రైట్ అండి, థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పారు రతన్ కుమార్ గారు. ఇది వాటి హలో డాక్టర్, దిస్ ఇస్ రఫీ.